తిరుపతిలో వేగా జ్యువెలర్స్ ఎగ్జిబిషన్ అండ్ సేల్. హిరణ్య బ్రైడల్ కలెక్షన్ గ్రాండ్ లాంచ్ జూలై 4th, 5th, హోటల్ కాన్సిస్, తిరుపతి. లోనోవాల దగ్గరలోని లోహగఢ్ ఫోర్ట్లో పెళ్లి కావాల్సినటువంటి ఒక యువకుడిని, కాబోయేటువంటి భర్తని దారుణంగా కొండల మీద నుంచి నెట్టేసి చంపేసినటువంటి ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. దీంట్లో సియా అనేటువంటి ఆ అమ్మాయి, అదేవిధంగా తనతో పాటు ఉన్నటువంటి ప్రియుడు, వీరిద్దరిని అరెస్టు చేసి ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్న సందర్భంలో అనేక సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించి సియా వారి తల్లిదండ్రులు కూడా స్పందించారు. చట్టం ముందు అందరూ సమానం, తమ కూతురు నిజంగా తప్పు చేసిందని తేలితే తీయండి, ఇవి ఎవరో అన్న మాటలు కాదు. ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ కేసులో నిందితురాలు సియా ఘోయల్ వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి సంచలన వ్యాఖ్యలు. ఒకసారి ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడారో విందాం. मुझे उसके बारे में कुछ पता नहीं, चेतन कहाँ से आया, ना तो मैंने आज तक उसका चेहरा देखा, ना मेरी कभी लाइफ में बात हुई है उससे। जो कुछ हुआ ये बेहद दुखद घटना हुई है। हमें तो आज भी यकीन नहीं हो रहा है। उन्होंने तो अपना लड़का खोया है, पर उनका लड़का मेरा लड़का, उनके लिए ज़्यादा प्यार था मुझे उनसे, इतना लगाव हो गया था जैसे कि मैं खुद अपने आप उनको अपना बेटा समझने लग गया था। इतना प्यारा, इतना होनहार, अच्छा लड़का आज हमने खो दिया। उसके लिए हमें बेहद दुख है। एक पिता के तौर पे यही कहूँगा कि पहाड़ तो उनके ऊपर टूटा है, उनका बेटा खोया है, इससे बड़ी दुखद घटना और कुछ नहीं है। बहुत उम्मीदें थी, बहुत उम्मीदें कि हम ऐसा करेंगे, हम ऐसा करेंगे। अब कुछ दिन है, 18 तारीख 19 तारीख को तो सिया का बर्थडे उन्होंने इतना अच्छे से सेलिब्रेट करना था, यानी कि महाबलेश्वर जाने वाले थे। वहाँ पर पूल पार्टी, डांस वगैरह, केक कटिंग वगैरह। अगले दिन शनिवार को वापस पुनः आने वाले थे। कितने अच्छे ख्वाब देखे थे आगे उदयपुर में जो शादी होने वाली थी। बिल्कुल नहीं, जब से रिश्ता पक्का हुआ है हमेशा खुश रहती थी, हमेशा बस केतन जी के बारे में बात करती थी। इतने अच्छे केतन है, मुझे इतने अच्छे सास ससुर मिले, इतनी अच्छी ननंद मिली। मैं बहुत खुश हूँ मम्मी, मैं बहुत खुश हूँ। मुझे अच्छा परिवार ढूंढ कर दिया आपने। नहीं सर, ऐसा कुछ रहता तो वो हमें बता सकते थे ये बात। अगर हमने कुछ उनसे छुपाई तो आज ये दिन देखना नहीं पड़ता शायद हमें। अगर वो हमें थोड़ा भी रियलाइज़ कर देते कि भाई ये ऐसा हो रहा है, कुछ गलत हो रहा है, तो हम उनसे बात करते थे। या जिन्होंने रिश्ता कराया था भले हमसे डायरेक्ट है या कुछ। यह मामला सुन के मुझे इतना शौक लगा कि ये कैसे हो गया और क्या मेरा दिमाग में ऐसे हुआ कि क्या हो गया करके। जितना दुख उन्हें है केतन जी का, आज उससे ज़्यादा दुख मुझे है कि एक नहीं, दो परिवार डिस्टर्ब हो गए हैं। दोनों परिवारों में केतन जी भी इतने अच्छे थे। अगर किसी का इसमें दोष हो तो उसे सख्त से सख्त सजा होनी चाहिए, चाहे उसमें मेरी बेटी भी हो। अगर मेरी बेटी का दोष निकले तो जहाँ से केतन जी को गिराया गया या जो गिरे हैं वहाँ से ही उस दोषी को गिराया जाए। जी, मुझे बहुत दुख है, बहुत पीड़ा है, पर ठीक है, उन्होंने बोले दोषी है। दोषी अगर करार होता है तो जो दोषी को सजा होनी चाहिए वो उसे देनी चाहिए। సంచలనం సృష్టించినటువంటి పుణె వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో నిందితురాలైనటువంటి సియా ఘోయలకు కన్నవారి మద్దతు కూడా ఇప్పుడు పూర్తిగా కరువైపోయింది. ప్రియుడితో కలిసి కాబోయే భర్తను అత్యంత దారుణంగా హత్య చేసిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సియా పైన ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సియా గనక దోషిగా తేలితే ఆమెకు శిక్ష విధించాలని, చట్టం ముందు తాము అడ్డు నిలబడబోమంటూ కూడా స్పష్టం చేశారు ఇద్దరు తల్లిదండ్రులు. ఈ ఘటనపైన సియా తల్లి స్పందించారు. ఆమె నా కుమార్తె అయినప్పటికీ కూడా తప్పు చేసి దోషిగా తేలితే మాత్రం చేయాల్సిందే. ఒక తల్లిగా నేనే ఈ మాట చెబుతున్నానంటూ ఆమె అన్నారు. ఆమె తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా, సియా వాళ్ళ తండ్రి ప్రవీణ్ గోయల్ కూడా భార్య వ్యాఖ్యలను సమర్థిస్తూ కేతన్ను హత్య చేసినట్లు రుజువైతే తన కుమార్తెను అస్సలు వదిలిపెట్టవద్దని డిమాండ్ చేశారు. పోలీసులు చేసిన ఆరోపణలు నిజమైతే లోహగఢ్ కోటపై నుండి కేతన్ను ఏ విధంగానైతే కిందకు తోసి చంపేశారో సియాను కూడా అదే కోట నుంచి కిందకు తోసేయాలంటూ ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఎంతో గారంగా పెంచుకున్నటువంటి కుమార్తె ఇలాంటి దారుణానికి ఒడిగడుతుందని తాము ఊహించలేదని, ఈ వార్త విన్నప్పటి నుంచి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యామని ప్రవీణ్ గోయల్ తెలిపారు. కూతురి పాపం తెచ్చిపెట్టిన అవమానము, బాధ భరించలేక జూన్ 23న ఆయన గుండెపోటుకు గురయ్యారు. ప్రస్తుతం ఆయన పూణేలోని ఒక ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇక ఈ కేసులో ఏమైందో మరోసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే పూణేకు చెందినటువంటి ప్రముఖ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్తో సియా ఘోయలకు వివాహం నిశ్చయమైంది. అయితే ఈ పెళ్లి ఇష్టం లేనటువంటి సియా తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్ను వదిలించుకోవాలని ప్లాన్ చేస్తుంది. జూన్ 17న పూణేలోని ఒక కేఫ్లో కలుసుకున్న ఇద్దరు ప్రేమికులు హత్యకు పక్కా వ్యూహం రచించారు.
ఇందులో భాగంగానే జూన్ 18న తన పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్ను లోహగఢ్ కోటకు సియా తీసుకువెళ్ళింది. వారిని అనుసరిస్తూ ప్రియుడు చేతన్ కూడా అక్కడికి చేరుకున్నట్లుగా సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ఆధారాలు లభించాయి. కోటపై ఎవరూ లేని సమయం చూసి సియా, చేతన్ ఇద్దరు కలిసి కేతన్ను కొండ అంచు నుంచి కిందకు తోసి చంపేశారు. మొదట్లో ఈ ఘటన కొండపై నుండి ప్రమాదవశాత్తు జారిపడి మరణించినట్లుగా భావించారు. అయితే కేతన్ మరణంపైన అతని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు లోతుగా దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో సీసీ ఫుటేజ్, విజువల్స్, కాల్ డేటా ఆధారంగా ఇదొక పక్కా ప్లాన్ ప్రకారం జరిగినటువంటి హత్యగా తేల్చారు. ప్రస్తుతం నిందితులు ఇద్దరు కూడా జూన్ 29 వరకు పోలీసు కస్టడీలో ఉన్నారు. అధికారులు వీరిని మరింత లోతుగా విచారిస్తున్నారు. 18 जून 2026 को एक जो वुड-बी कपल है जिनकी एंगेजमेंट फरवरी में हुई थी, सिया गोयल और केतन अग्रवाल, ये लोहगढ़ किले पे घूमने के लिए गए थे और वहाँ पे तकरीबन 10:30 पौने 11 के आसपास सिया गोयल ने फोन करके बताया कि वो जो लड़का केतन अग्रवाल है वो फिसल के गिर गया और उसकी लोहगढ़ किले से नीचे गिरा और उसकी मृत्यु हो गई है। तो इसके बाद वहाँ जो सिक्योरिटी गार्ड हैं, पुलिस और उसके जो मैयत है और वो जो लड़की है उसके घर वाले गए। तो पुलिस स्टेशन में उसी दिन ईडी दाखिल की गई 36/2026 जो है सेक्शन 194 के अंतर्गत। तो ये केस दाखिल करने के बाद फिर जो आगे तपास किया गया, उस तपास में कुछ बातें हमारे सामने आई जो इनके रिश्तेदार हैं या उनके फ्रेंड सर्कल से कुछ बातें समझी, जिससे हमें संशय निर्माण हुआ कि ये इस तरह की घटना अचानक से होना बहुत ज्यादा प्रोबेबल नहीं है। खासकर वो लड़का जो है वो ट्रैकिंग करता था, काफी ट्रैकिंग की।